హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరో 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఇక ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ఏంటి, మనకు ఎన్ని రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా వీడియోలో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, ఈ విధంగా లైక్ చేసేయండి వీడియోను. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే మరింత మంది ఈ వీడియోను చూసి వాతావరణం గురించి వారు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక మన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి వాతావరణ రిపోర్ట్ని అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్తో పాటు పిడుగులు మరియు పిడుగులు మరియు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వాతావరణ సమాచారం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఏదైతే ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, కరీంనగర్ ఈ జిల్లాల రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి పొలాల్లో ఫోన్లు మాట్లాడడం, వర్షం పడేటప్పుడు ఇలాంటివి చేయదు. సురక్షిత ప్రదేశంలోనే ఉండాలని కూడా మనకు వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది.